అందరికీ వందనం. జనవరి 11, 2026 ఈనాడు తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి సుడోకు సమాధానాలు చూద్దాం. ఈ వారం నేను సుడోకును 3 నియమాలను పాటిస్తూ ఒక్కొక్క నంబర్ను ఎలా ఫిల్ చేశానో చెప్తానండి క్లియర్గా. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మొదటగా నేను 7వ అంకెను తీసుకున్నానండి. ఎందుకంటే మనకు పజిల్ మొత్తంలో 7వ అంకె ఎక్కువ సార్లు వచ్చింది. కాబట్టి ఆ అంకెను తీసుకున్నామంటే మనకు ఆట సులభం అవుతుంది. ఇక్కడ చూడండి, రెండో బాక్స్లో మొదటి కాలంలో 7 ఉంది కాబట్టి అక్కడ 7 రాకూడదు. మూడో రోలో కూడా 7 ఉంది కాబట్టి అక్కడ కూడా రాకూడదు. మూడో కాలంలో కూడా 7 ఉంది కాబట్టి అక్కడ కూడా రాకూడదు. కాబట్టి మనకు 7 రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశము రెండో బాక్స్లో రెండో రోలో మధ్య గడిలో మాత్రమే 7 వస్తుందండి. అలాగే మొదటి బాక్స్లో చూడండి, రెండో రోలోనూ 7 ఉంది, మూడో రోలోనూ 7 ఉంది, మొదటి కాలంలో కూడా 7 ఉంది. కానీ మూడవ కాలంలో 7 లేదు. మరియు 7 రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం ఈ పెద్ద గడిలో మొదటి బాక్స్లోని మూడో రోలో వస్తుందండి. తర్వాత మూడవ పెద్ద గడిలో చూడండి, మొదటి కాలంలో 7 ఉంది కాబట్టి అక్కడ రాదు. రెండో రోలోనూ 7 ఉంది, మూడో కాలంలోనూ 7 ఉంది కాబట్టి మనకు 7 రావడానికి ఉన్న ఒకే అవకాశం రెండవ కాలంలోని మొదటి గడిలో. తర్వాత 6వ పెద్ద గడిలో చూడండి, మొదటి రోలోనూ 7 ఉంది, రెండో రోలోనూ 7 ఉంది, మొదటి కాలంలోనూ 7 ఉంది, లాస్ట్ మూడో కాలంలోనూ 7 ఉంది కాబట్టి 7 మనకు రెండవ కాలంలో మూడో బాక్స్లో వస్తుందండి. దీనితో మనకు 7వ అంకె 9 సార్లు వచ్చేసింది కాబట్టి ఇక మీదట 7వ అంకెను పూర్తి చేయాల్సిన అవసరం రాదండి. తర్వాత ఎక్కువగా ఏ అంకె వచ్చిందో ఆ అంకె తీసుకుందాం. తర్వాత రెండో అంకెను తీసుకున్నాను. మొదటి కాలంలోనూ 2 ఉంది, మూడో కాలంలోనూ 2 ఉంది, మూడో రోలో కూడా 2 ఉంది కాబట్టి 4వ పెద్ద గడిలో మనకు 2 రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశము రెండవ కాలంలో రెండవ గడి అండి. తర్వాత 8వ పెద్ద గడిలో చూడండి, మొదటి కాలంలో 2 ఉంది, మూడవ కాలంలోనూ 2 ఉంది, రెండో రోలో కూడా 2 ఉంది కాబట్టి మనకున్న 2 రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశము రెండవ కాలంలో రెండవ గడి అండి. ప్రస్తుతానికి 2 ఇన్నిసార్లు వస్తుందండి. ఇంకా మనం 2ను వదిలేసి వేరే అంకెను తీసుకుందాం. తర్వాత 7వ గడిలో చూడండి, మొదటి రోలో 3 ఉంది, చివరి రోలోనూ 3 ఉంది, రెండో కాలంలోనూ 3 ఉంది కాబట్టి 3 మనకు మూడో కాలంలో రెండో బాక్స్లో వస్తుందండి. తర్వాత మొదటి పెద్ద గడిలో చూడండి, 3 మొదటి అడ్డు వరుసలోనూ 3 ఉంది, రెండో కాలంలోనూ 3 ఉంది, మూడో కాలంలోనూ 3 ఉంది కాబట్టి 3 మనకు రెండో కాలంలో రెండవ రోలో మొదటి బాక్స్లో వస్తుందండి. అలాగే 3వ పెద్ద గడిలో చూడండి, రెండో కాలంలోనూ 3 ఉంది, మొదటి రోలోనూ 3 ఉంది, రెండో రోలోనూ 3 ఉంది కాబట్టి మనకు 3 కేవలం మూడో రోలో మొదటి గడిలో వస్తుందండి. అలాగే 6వ పెద్ద గడిలో చూడండి, మొదటి కాలంలోనూ 3 ఉంది, రెండో కాలంలోనూ 3 ఉంది, మూడో రోలో కూడా 3 ఉంది. కేవలం మొదటి రోలో మూడో కాలంలో మాత్రమే 3 వచ్చేకి అవకాశం ఉందండి. దీంతో 3 కూడా 9 సార్లు వచ్చిందండి ఈ గ్రిడ్ మొత్తానికి. కాబట్టి ఇంకా ఆట మీద 7 కానీ 3 కానీ రావండి. వేరే నంబర్లో ట్రై చేస్తే చాలు. తర్వాత 4వ పెద్ద గడిలో చూడండి, మొదటి అడ్డు వరుసలోనూ 8 ఉంది, మూడో అడ్డు వరుసలో కూడా 8 ఉంది కాబట్టి మనకు మూడవ కాలంలో రెండో బాక్స్లో 8 వస్తుందండి. అలాగే మొదటి పెద్ద గడిలో మొదటి రోలో 8 ఉంది, లాస్ట్ కాలంలోనూ 8 ఉందండి కాబట్టి మనకు రెండో రోలో రెండో బాక్స్లో 8 వస్తుందండి. తర్వాత రెండవ పెద్ద గడిలో చూడండి, మొదటి రోలో 8 ఉంది, రెండో రోలోనూ 8 ఉంది, రెండో కాలంలో కూడా 8 ఉంది కాబట్టి మనకు మూడో రోలో మొదటి గడిలో 8 వస్తుందండి. తర్వాత 7వ పెద్ద గడి తీసుకోండి, అందులో మొదటి రోలో 8 ఉందండి, రెండో కాలంలోనూ 8 ఉంది కాబట్టి మనకు 8 మూడవ రోలో మొదటి గడిలో వస్తుందండి.
అలాగే 8వ పెద్ద గడి తీసుకోండి. మొదటి అడ్డు వరుసలోనూ 8 ఉంది, మొదటి నిలువు వరుసలోనూ 8 ఉంది, రెండవ నిలువు వరుసలోనూ 8 ఉంది. కాబట్టి మనకు రెండవ అడ్డు వరుసలో 3వ బాక్స్లో 8 వస్తుందండి. దీనితో 8 కూడా మనకు 9 సార్లు వచ్చేసిందండి. కాబట్టి ఇక మీదట 8 రాదు. ఇక మీదట వేరే నంబర్లు చూద్దాం. ఇక్కడ చూడండి, రెండవ పెద్ద గడిలో 6 ఎందుకు రాశానంటే రో వైజ్ చూడండి, రో వైజ్లో మొదటి గడిలో 6 రాకూడదు, ఎందుకంటే ఆ పెద్ద గడిలో 6 ఉంది కాబట్టి. అలాగే చివరి 2 గళ్ళలో కూడా 6 రాకూడదు, ఎందుకంటే ఆ పెద్ద గడిలో కూడా 3వ పెద్ద గడిలో కూడా 6 ఉంది. కాబట్టి ఆ రోలో 6 రావాలంటే మనకు 6వ గడి మాత్రమే సరిపోతుందండి. కాబట్టి అక్కడ నేను 6 రాశాను. నేను ఇక్కడ ఈ రో మొత్తం పూర్తి చేయడానికి ప్రయత్నం చేశానండి. కాబట్టి 9 తీసుకున్నాను. 9 మొదటి గడిలో రాకూడదు, ఎందుకంటే మొదటి పెద్ద గడిలో 9 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి. అలాగే లాస్ట్ 8వ కాలంలో కూడా 9 రాకూడదండి, అక్కడ కూడా 9 కాలం వైజ్లో ఉంది. కాబట్టి 9 రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం 9వ గడి, మొదటి రోలో 9వ గడి, అందుకే అక్కడ నేను 9 రాశానండి. తర్వాత మొదటి రోలోనే 2 మొదటి గడిలో రాకూడదండి, ఎందుకంటే ఆ పెద్ద గడిలో ఆల్రెడీ 2 ఉంది కాబట్టి. ఇంకా మిగిలిన ఒకే ఒక అవకాశం మనకు 2 రావడానికి 8వ గడి కాబట్టి అక్కడ నేను 2 రాశానండి. ఇంకా ఆ మొదటి రో పూర్తవడానికి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె 5. అలాగే మొదటి పెద్ద గడి పూర్తవడానికి కూడా మనకు కావాల్సిన ఒకే ఒక అంకె 5 కాబట్టి మొదటి గడిలో నేను 5 రాశానండి. ఇప్పుడు మనకు మొదటి కాలం ఈజీ అవుతుంది కాబట్టి పూర్తి చేయడానికి నేను మొదటి కాలం తీసుకున్నానండి. అందులో 2 ఖాళీ గడులు ఉన్నాయి. అందులో రావాల్సిన అంకెలు కూడా 1, 4. 4వ రోలో రాకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ 1 ఉంది కాబట్టి. మిగిలిన గడి 1, 6వ రో కాబట్టి అక్కడ నేను 1 రాశానండి. ఇక మొదటి కాలం పూర్తవడానికి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె 4 అండి, అందుకని 4 అక్కడ 4వ రోలో రాసేసానండి. అలాగే 7వ పెద్ద గడిలో చూడండి, మనకు ఆ 3వ కాలంలో మనకు కావాల్సిన నంబర్లో 1 2వ గడిలో రాకూడదండి, 2వ పెద్ద గడిలో, ఎందుకంటే ఆల్రెడీ 1 అక్కడ వచ్చేసింది కాబట్టి. వాటికి 1 రావడానికి మనకు ఉన్న ఒకే ఒక అవకాశము 7వ చిన్న గడి అండి. ఇప్పుడు చివరి కాలానికి రండి. ఇక్కడ మనం రో వైజ్ కాకుండా కాలం వైజ్ తీసుకుంటే మనకు 6వ గడిలో 6వ అడ్డు వరుసలో 2 ఉందండి, కాబట్టి అక్కడ 2 రాదు. అలాగే 8వ అడ్డు వరుసలో కూడా 2 ఉందండి, కాబట్టి అక్కడ కూడా 2 రాదు. కాబట్టి మనకు 2 రావడానికి ఒకే ఒక అవకాశం చివరి కాలంలో వచ్చి లాస్ట్ చివరి గడి అండి. తర్వాత 6వ పెద్ద గడిలో చూడండి, 2వ అడ్డు వరుసలో ఉంది, అలాగే 3వ అడ్డు వరుసలోనూ ఉంది. కాబట్టి మనకు 2 రావడానికి ఒకే ఒక అవకాశము మొదటి గడి అండి. దీంతో 2 మనకు 9 సార్లు వచ్చేసిందండి. ఇక మీదట ఈ ఆటలో 2 కూడా రాదండి. తర్వాత 6వ పెద్ద గడిలో చూడండి, 2వ కాలంలోనూ 9 ఉంది, 3వ కాలంలోనూ 9 ఉంది, 2వ అడ్డు వరుసలోనూ 9 ఉంది. కాబట్టి మనకు 9 3వ అడ్డు వరుసలో మొదటి గడిలో వస్తుందండి. ఇక్కడ మనకు 5 ఎలా వచ్చిందంటే 3వ రోలో 3వ గడిలో 5 రావడానికి అక్కడ ఉండే అవకాశాలు కేవలం 2నండి. మొదటి గడిలో 5 ఆల్రెడీ కాలం వైజ్లో ఉంది కాబట్టి చివరి గడిలో మనం 5 రాశానండి. ఇంకా మనకు ఈ రో కూడా పూర్తవ్వడానికి కేవలం ఒకే ఒక అంకె కావాలి, ఒకే అవకాశం కూడా ఉందండి, కాబట్టి 1 అక్కడ నేను రాశానండి. ఇక్కడ కూడా నేను 5 రావడానికి రో వైజ్ చేశానండి. రో వైజ్లో మనకు 3 ఖాళీ గడులు ఉన్నాయి. మొదటి ఖాళీ గడిలో ఆల్రెడీ 5 ఉందండి, కాబట్టి ఆ కాలంలో రాయకూడదు. అలాగే లాస్ట్ నుంచి 2వ కాలంలో కూడా 5 ఉందండి, కాబట్టి ఆ కాలంలో కూడా మనకు 5 రాకూడదు. ఇంకా 5 రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశము మొదటి కాలంలో 2వ గడి అండి. ఇక్కడ నేను 6 రాయడానికి పెద్ద గడి
చూసానండి, లాస్ట్ కాలంలో 6 ఉంది చూడండి, అక్కడ రాకూడదు. కాబట్టి మనకు 6 మధ్య గడిలో వస్తుందండి. ఇంకా ఈ 6వ పెద్ద గడి పూర్తవడానికి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె 4 అండి. కాబట్టి నేను అక్కడ 4 రాసేసాను. అలాగే 5వ రో కూడా పూర్తవడానికి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె 4 అండి. కాబట్టి నేను అక్కడ 4 రాసేసాను. ఇక్కడ చూడండి, 6వ రో వైజ్గా తీసుకోండి. రో వైజ్లో మనకు 2 ఖాళీ గళ్ళు ఉన్నాయి, అందులో 6 రావాలి. 6 రెండో ఖాళీ గడిలో రాకూడదండి, ఎందుకంటే ఆ కాలంలో 6 ఉంది. కాబట్టి మొదటి ఖాళీ గడిలోనే నేను 6 రాశాను. ఇక్కడ చూడండి, 4వ పెద్ద గడి పూర్తి అవ్వడానికి మనకు కేవలం ఇంకా 5 అనే ఒక్క గడి పూర్తి చేస్తే చాలండి. కాబట్టి నేను 5 అక్కడ రాశాను. 4వ రో పూర్తి అవ్వడానికి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె 6 అండి. కాబట్టి నేను అక్కడ 6 రాశాను. 6వ రో పూర్తి అవ్వడానికి కూడా మనకు కావాల్సిన ఒకే ఒక అంకె 5 అండి. కాబట్టి నేను అక్కడ ఆ గడిలో 5 రాశాను. 5వ కాలం చూడండి, కాలం పూర్తవడానికి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె 6 అండి. కాబట్టి నేను అక్కడ 6 రాశాను. 6వ కాలం చూడండి, అక్కడ 2 ఖాళీ గళ్ళు ఉన్నాయి. మొదటి దాంట్లో 4 రాకూడదండి, ఎందుకంటే ఆ పెద్ద గడిలో 4 ఉంది. కాబట్టి కింద గడిలో నేను 4 రాశానండి. ఇంకా 6వ కాలం పూర్తవడానికి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె 9 అండి. కాబట్టి నేను అక్కడ 9 రాశాను. 2వ పెద్ద గడి పూర్తవడానికి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె 5 అండి. కాబట్టి నేను ఆ గడిలో 5 రాశాను. 7వది రో వైజ్ చూడండి, రో వైజ్లో 2 ఖాళీ గళ్ళు ఉన్నాయి. 5 చివరి గడిలో రాకూడదండి, ఆ కాలంలో 5 ఉంది. కాబట్టి రెండో కాలంలో అక్కడ రాశానండి 5. 7వ అడ్డు వరుస పూర్తవడానికి మనకు కేవలం ఒకే ఒక అంకె కావాలండి, అది 6. అందుకే చివరి నుంచి 3వ గడిలో 6 రాశానండి. 7వ పెద్ద గడి చూడండి, అందులో 2 ఖాళీలు ఉన్నాయి. రెండో రోలో 6 రాకూడదండి, అక్కడ 6 ఉంది. కాబట్టి ఆ రోలో 3వ రోలో 6 రాశానండి. ఇంకా 7వ పెద్ద గడి పూర్తవడానికి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె 9. కాబట్టి నేను ఆ గడిలో 9 రాశానండి. 8వ రో వైజ్ చూడండి, 4వ కాలంలో 4 ఉంది. కాబట్టి అక్కడ 4 రాదు. చివరి కాలంలో కూడా 4 ఉంది. కాబట్టి 4 రాదు. కాబట్టి 8వ గడిలో 4 వస్తుందండి. 8వ రో పూర్తవడానికి ఇంకా 2 ఖాళీ గళ్ళు ఉన్నాయండి. చివరి దాంట్లో 1 రాకూడదండి, ఎందుకంటే ఆ కాలంలో ఆల్రెడీ 1 ఉంది. కాబట్టి ఈ గడిలో నేను 1 రాశానండి. 8వ రో పూర్తవడానికి మనకు కేవలం ఒకే ఒక అంకె కావాలండి, అది 5. కాబట్టి నేను చివరి గడిలో 5 రాశానండి. 8వ పెద్ద గడి పూర్తవడానికి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె 9 అండి. కాబట్టి ఆ గడిలో నేను 9 రాశాను. 9వ పెద్ద గడి పూర్తవడానికి మనకు కేవలం 1 కావాలండి. కాబట్టి ఆ గడిలో నేను 1 రాశాను. 7వ కాలం పూర్తవడానికి మనకు కేవలం 4 అనే అంకె వస్తే చాలండి. కాబట్టి నేను ఆ అంకెను ఆ గడిలో రాశాను. 3వ పెద్ద గడి పూర్తవడానికి మరియు ఈ సుడోకు పూర్తవడానికి కూడా ఇంకా కేవలం మనకు 1 రాస్తే చాలండి. కాబట్టి 1 రాశాను ఆ గడిలో. అంతేనండి, ఈ వారం సుడోకు పూర్తయిపోయింది. ఈ వివరణ గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే సుడోకు పూర్తి చేసే మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మరియు జయ సాయిస్ అనే నా ఛానల్ని మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారము ఈనాడు, సాక్షి దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు, సుడోకులు పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.